ప్రైజ్ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని బైబిల్ స్టడీ ప్రారంభించుకుందాం. ప్రార్థన. మంచి తండ్రి, జీవగల దేవ, మీ పరిశుద్ధమైన పదాలకు వెలలేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు మనసారా మరొకసారి హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాము తండ్రి. మీ మహాకృపలో మరొకసారి ఈ హైదరాబాదులో ఈ క్రిస్టియన్ కాలనీ, ఈ హస్తినాపురం, బిఎన్ రెడ్డి, వనస్థలిపురం, ఈ ప్రాంతంలో, ఈ హస్తినాపురంలో క్రిస్టియన్ కాలనీలో ఫెయిత్ హోమ్ స్థానిక సంఘంలో రీతిగా బైబిల్ స్టడీ కలిగి ఉండడానికి మీరు కృప చూపుతున్న స్తుతిస్తున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథ ధ్యాన కూడికను బట్టి మీకు వెళ్ళలేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు మనసారా మరొకసారి చెల్లిస్తున్నాం తండ్రి. దయగల ప్రభువ, మీరు నేర్పిస్తూ వస్తున్న ప్రతి విషయాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. అనుసరించుటకు ప్రేరేపిస్తూ మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఆధ్యాత్మికంగా మమ్మను అభివృద్ధిలోకి దినదినము తెస్తున్నందుకు స్తుతిస్తున్నాం. ప్రభు సారూప్యతలోకి నడిపిస్తున్నందుకు స్తుతిస్తున్నాం. దయగల తండ్రి, జీవంగల మా దేవ, మీ సమస్త కార్యాలను బట్టి అసలు మేమేమై ఉన్నామో కేవలం మీ కృపే. మా జన్మ, మా పునర్జన్మ, ఇప్పుడు మీలో మా జీవితం, మీతో జీవిస్తూ ఉండగా ప్రతి విషయంలో మీ సహాయం, సమస్తం మీ కృపే తండ్రి. మీకు స్తోత్రాలు. మీ అద్వితీయ జనదైక కుమారుణ్ణి మా కోసం బలి చేసిన మీ ప్రేమ ఎంత గొప్పది. ఇంకా వేరేవి ఏవి ఇవ్వకుండా ఉంటారు మీరు? మీ కుమారుణ్ణి ఇచ్చిన మీరు, రోమాలో పౌలు అన్నట్లుగా మాకు సమస్తం ఇస్తున్నారు. మాకు అవసరమైంది, మాకు ప్రయోజనకరమైంది ఏది ఇవ్వకుండా ఉండట్లేరు మీరు. అందును బట్టి మేము స్తుతిస్తున్నాం తండ్రి. మీ ప్రేమను బట్టి స్తోత్రం, మీ కృపను బట్టి స్తోత్రం. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథ కూడిక ఎంతో ఆశీర్వాదకరంగా అందరికీ చేయమని, లైవ్లో వింటున్నవారు, తర్వాత అప్లోడ్ చేయగా వినేవారు, ఫేస్బుక్, యూట్యూబుల్లో ఎప్పుడు ఎవరు విన్నా మేలు పొందుటకు సాయం చేయండి. మహిమ మీరే పొందండి. సార్వత్రిక సంఘానికి ఇంకెంతో క్షేమాన్ని ప్రసాదించండి. మహిమ మీకే చెల్లిస్తూ ప్రభుత్వ రక్షించి, ఆత్మచే ముద్రించి, సంఘ సభ్యత్వం, పౌరసత్వం ఇచ్చి మీ సొత్తుగా చేసుకొని, రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనముగా మీ సొత్తుగా చేసుకొని, క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించి మన్నించండి. అనుగ్రహించారు. క్రీస్తులో ప్రతి అవసరత తీరుస్తూ ఉన్నారు. అందుని బట్టి మేము స్తుతిస్తూ సహాయాన్ని మరొకసారి కోరుతూ మీ కృపను, మీ కృపా సహాయం, వాక్య సహాయం, ఆత్మ సహాయం సమృద్ధిగా ప్రసాదించమని, నేర్చుకున్న ప్రకారం జీవిస్తూ మేము ఇంకెంతో వర్ధిల్లుటకు సాయం చేయండి. ఇంకెక్కువ ఆశీర్వాదకరంగా ఇంకెక్కువ ఉంటూ సాయం చేయండి. క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒక పాట పాడి దేవుని మహిమపరిచి స్తుతించి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అల్పులము, అయోగ్యులము, అపాత్రుల మేసయ్య అనే పాట. అల్పులము, అయోగ్యులము,
అపాత్రులమేసయ్యా, అల్పులము అయోగ్యులము అపాత్రులమేసయ్యా. నీ ప్రేమ నన్ను రక్షించిందేసయ్యా, నీ కృపయ నన్ను స్థిరపరచిందేసయ్యా. నీ ప్రేమ నన్ను రక్షించిందేసయ్యా, నీ కృపయ నన్ను స్థిరపరచిందేసయ్యా. అల్పులము అయోగ్యులము అపాత్రులమేసయ్యా, అల్పులము అయోగ్యులము అపాత్రులమేసయ్యా. వేయి నాలుకలతో నిన్ను మేము స్తుతించిన, కోటి కంఠాలతో నీ కృపనే కీర్తించిన. వేయి నాలుకలతో నిన్ను మేము స్తుతించిన, కోటి కంఠాలతో నీ కృపనే కీర్తించిన. వేయి నాలుకలు నీ ప్రేమను వర్ణింపగలేవయ్యా, కోటి కంఠాలు నీ కృపను కొనియాడగలేవయ్యా. వేయి నాలుకలు నీ ప్రేమను వర్ణింపగలేవయ్యా, కోటి కంఠాలు నీ కృపను కొనియాడగలేవయ్యా. యేసయ్యా యేసయ్యా మా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నీ సాటి ఎవరయ్యా. యేసయ్యా యేసయ్యా మా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నీ సాటి ఎవరయ్యా. అల్పులము అయోగ్యులము అపాత్రులమేసయ్యా, అల్పులము అయోగ్యులము అపాత్రులమేసయ్యా. నీ ప్రేమ వర్ణింపన్ ఏ భాష చాలదయా, నీ కృపను వివరింపన్ నా బ్రతుకు చాలదయా. నీ ప్రేమను వర్ణింపన్ ఏ భాష చాలదయా, నీ కృపను వివరింపన్ నా బ్రతుకు చాలదయా. భాషల కందని ప్రేమే నీదయ్యా, నీ కృప వర్ణింపన్ బ్రతుకే చాలదయా. భాషల కందని ప్రేమే నీదయ్యా, నీ కృప వర్ణింపన్ బ్రతుకే చాలదయా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నీ సాటి ఎవరయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నీ సాటి ఎవరయ్యా. అల్పులము అయోగ్యులము అపాత్రులమేసయ్యా, అల్పులము అయోగ్యులము అపాత్రులమేసయ్యా. నీ ప్రేమను స్మరిస్తూ స్తుతి యాగము చేతుమయా, నీ కృపను తలపోస్తూ నిన్ను కీర్తింతుమయా. నీ ప్రేమను వర్ణిస్తూ స్తుతి యాగము చేతుమయా, నీ కృపను తలపోస్తూ నిన్ను కీర్తింతుమయా. స్తుతి యాగమునే చేసేదమేసయ్యా, సజీవ యాగముగా కీర్తించెదమయ్యా. స్తుతి యాగమునే చేసేదమేసయ్యా, సజీవ యాగముగా కీర్తించెదమయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నీ సాటి ఎవరయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా,
ఏసయ్యా ఏసయ్యా నీ సాటి ఎవరయ్యా. అల్పులము అయోగ్యులము అపాత్రులమేసయ్యా. అల్పులము అయోగ్యులము అపాత్రులమేసయ్యా. నీ ప్రేమ మమ్ము రక్షించిందేసయ్యా. నీ కృపయే మమ్ము స్థిరపరచిందేసయ్యా. నీ ప్రేమ మమ్ము రక్షించిందేసయ్యా. నీ కృపయే మమ్ము స్థిరపరచిందేసయ్యా. అల్పులము అయోగ్యులము అపాత్రులమేసయ్యా. అల్పులము అయోగ్యులము అపాత్రులమేసయ్యా. తీసుకుని తమ్ముడు మంచిది. పాటలు ప్రస్తుతం చాలించుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక ఎఫెసీలకు రాసిన పత్రిక అందులో ఫోన్ తెండి, నా ఫోన్ ఉంటుంది, లింక్ పంపుదాం, ఎవరైనా వింటారు. ఎఫెసీలకు రాసిన పత్రిక సెల్ఫ్లో ఛార్జింగ్ పెట్టాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మనం ధ్యానం చేస్తున్నాం. ఎఫెసీ పత్రిక ధ్యానిస్తున్నాము. అందులో మనం 6వ అధ్యాయానికి వచ్చాము. 6వ అధ్యాయంలో మనము 6వ అధ్యాయంలో సర్వాంగ కవచం గురించి ధ్యానం చేశాం. సర్వాంగ కవచం తర్వాత ప్రార్థన ప్రాముఖ్యతను పౌలు ద్వారా దేవుడు రాయించాడు. సర్వాంగ కవచం ధరించుకున్న తర్వాత ప్రార్థనాపూర్వకంగా ప్రార్థనలో మనం ఎలాగుండాలో ఆ విషయాన్ని, ప్రార్థన ప్రాముఖ్యతను దేవుడు పౌలు ద్వారా రాయించాడు. కనుక ఆ ప్రార్థన గురించి 18 నుండి 20 వచనాల్లో ఉంటుంది. 18వ వచనంలోనే 18వ వచనంలోనే 5 విషయాలు ఉన్నట్లుగా మనం చూసాం. 18వ వచనంలోనే 5 విషయాలు గతంలో మనం చూసాం. తర్వాత 6 విషయాలు. ఈ 19, 20 వచనాల్లో ఇంకొక వచనం ఉన్నట్లుగా, ఇంకొక విషయం, ఒక్క విషయం ఉన్నట్లుగా నేను గతంలో మీ దృష్టికి తెచ్చాను. ఇప్పుడు 19, 20 వచనాల్లోని విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేస్తాం. మంచిది. ఇంకొందరు వాక్యం వింటే మంచిదని లింక్ కూడా పంపుతున్నాను. కనుక ముందే బైబిల్ స్టడీ ఉంటుందని చాలా గ్రూప్స్కి పంపుతున్నాను, స్టేటస్లో పెడుతున్నాను, మరలా స్టార్ట్ అయ్యాక ఈ మధ్య లింక్ కూడా పెడుతున్నాను. అలాగన్నా ఎవరైనా చూస్తారని. కనుక దేవుని వాక్యం మనకు ఏ ప్రాంతంలో ఉన్నా ఇంట్లో ఉండి కూడా వినగలిగే అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. కనుక దేవుడు కూడా అదే కోరుకుంటాడు కదా. కనుక దయచేసి ఎవరైనా మీరు ఫేస్బుక్లోంచి లింక్ పంపించవచ్చు మీ స్నేహితులకు, బంధువులకు, ఆత్మీయులకు. అలా అది తెలిసిన వారు ఉంటే మీరు కూడా లింక్ పంపించవచ్చు, వాళ్ళు కూడా మేలు పొందుతారు. మంచిది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం
18 నుండి 20 వచనాలు నేను చదువుతాను. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండుడి. 19వ వచనం, మరియు నేను దేని నిమిత్తము రాయబారిన ఈ సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాటలాడ నోరు తెరచునప్పుడు దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకో. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసామా? చేయలే కదా? ప్రార్థన చేసుకున్నాం. ముందు చేసాం కూడిక ప్రారంభం. ఇప్పుడు వాక్య సహాయం కొరకు మరొకసారి. దయగల తండ్రి, మీ పాదాలకు వందనాలు. పాట ద్వారా మహిమ పొందారు. దివ్య వాక్యం ద్వారా ఇప్పుడు మమ్మల్ని దర్శించి మేము నేర్చుకున్న ప్రకారం చక్కగా నడుచుకుంటూ ఇంకెక్కువ వర్ధిల్లుటకు సహాయం చేయండి. ఇంకెక్కువ ఆశీర్వాదకరంగా చేయండి. ఇంకొంత ప్రభువు సారూప్యతలోకి తెండి. మహిమ కేవలం మీరే పొందండి. ఎవరు నిర్లక్ష్యంగా ఉండక మీరు ఇస్తున్న ఈ అవకాశం ఆయా ప్రాంతాల్లో ఉండి కూడా వినగలిగే, ఎంత సుదూర ప్రాంతంలో ఉన్న వినగలిగే ఇంత టెక్నాలజీ ఇచ్చారు. సహవాసానికి వచ్చేవారు వస్తుండగా ఇంకా ఆయా ప్రాంతాల్లో ఉండిపోయిన వారు, ఆయా ఉద్యోగాల రీత్యా ఉద్యోగాల్లో ఉండిపోయిన వారు, తప్పని పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు ఎక్కడైనా వినగలిగే ఇలాంటి టెక్నాలజీ మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ సాయించండి. వాక్యం ఎంత అంటే అంత మంచిది కనుక ఎవరు నిర్లక్ష్యంగా ఉండకుండా నాయన సహాయం చేయండి, మేలు చేయండి. క్రీస్తేసు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో ఒకే వచనంలో ప్రార్థనను గురించిన 6 అద్భుతమైన విషయాలు, బలమైన విషయాలు పౌలు ప్రస్తావించాడు. ఒకే వచనాన్ని గురించిన 6 బలమైన విషయాలు పౌలు ప్రస్తావించాడు ప్రార్థనను గురించి. అవేమంటే మనం చూసాం అవన్నీ కూడా. అందులో ఒకటి, ఆత్మ వలన ప్రార్థన చేయాలి, ఆత్మ సహాయం తీసుకోవాలి. రెండవది, ప్రతి సమయమందు ప్రార్థన చేయాలి. అది ఎలాంటి సమయమైనా సరే, జయమా విజయమా అపజయమా ఓటమి ఏదైనా, ఎనీ టైం, ఏ సమయమైనా ప్రార్థన చేయాలి, ఎలాంటి సందర్భాలైనా ప్రార్థన చేయాలి. మూడవది, ప్రతి విధమైన ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన కావచ్చు, వ్యక్తిగత ప్రార్థన కావచ్చు, సంఘ ప్రార్థన కావచ్చు, కన్నీటి ప్రార్థన, ప్రతి విధమైన ప్రార్థన చేయాలి. ఆ అనుభవాలు ఉండాలి. 3 విషయాలు చూస్తాం. నాలుగవది, సకల పరిశుద్ధుల నిమిత్తం చేయాలి. సమస్త పరిశుద్ధ విశ్వాసులందరి కొరకు, సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థించాలి. 5వది, పూర్ణ పట్టుదలతో ప్రార్థన చేయాలి. అది కూడా చూసాం. పట్టుదల ఉండాలి, పట్టుబట్టాలి. యాకోబు పట్టుబట్టినట్టు ఏమండి, పట్టుబట్టాలి. మనం ఎఫ్ఎఫ్రా పట్టుబట్టినట్టు కనుక ప్రార్థనలో పోరాడాలి. ప్రేయర్ వారియర్స్గా ఉండాలి, పట్టుదల ఉండాలి. అది దేవునికి ఇష్టం. తర్వాత మెలకువ కలిగి, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేసి మెలకువగా ఉండాలి. మెలకువ కలిగి ఉండాలి, చురుకుగా మెలకువగా ఉండాలి. కనుక ఈ 6 విషయాలు ఒకే వచనాలు ఉన్నాయి. ఈ 6 మనం ధ్యానం చేసాం. ఇప్పుడు 7వ విషయము 19-20 వచనాల్లో ఉంది. అదేంటంటే నేను చదువుతాను. మరియు నేను దేని నిమిత్తం రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాటలాడ నోరు తెరచునప్పుడు
ఆ, దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. దేవుని సేవకుల నిమిత్తం, ఆ మాట రాసుకోండి. ఈరోజు అంశము దేవుని సేవకుల నిమిత్తం. అందులో నెంబర్ 1 ఇక్కడ ఒక పాయింట్ ఉంది. అది కాక ఇంకొన్ని విషయాలు కూడా మనం చూద్దాం. దేవుని సేవకుల నిమిత్తం. పౌలు దేవుని సేవకుడే కదా. పౌలు అపోస్తలుడు, పౌలు సువార్థికుడు, పౌలు సంఘాలు స్థాపించాడు. దేవుని కృపలో దేవుడు వాడుకున్నాడు కనుక గొప్ప దైవజనుడు కనుక పౌలు అంటున్నాడు నా నిమిత్తం అంటున్నాడు. కనుక ఇక్కడ 7వ విషయం ఏంటంటే సేవకుల నిమిత్తం ప్రార్థించాలి. అది నా నిమిత్తం అన్న కాడ కింద నెంబర్ 1 అనేసి ప్రార్థించాలి. సేవకుల కొరకు ప్రార్థించాలని రాసుకోండి. సేవకుల కొరకు ప్రార్థించాలి. ఇది 7వది, సేవకుల కొరకు ప్రార్థించాలి. ఆత్మ వలన ప్రార్థించాలి, ప్రతి సమయమందు ప్రార్థించాలి, ప్రతి విధంగా ప్రార్థించాలి, సమస్త పరిశుద్ధుల కొరకు ప్రార్థించాలి, పూర్ణ పట్టుదలతో ప్రార్థించాలి, ఏమండి మెలకువగా ఉండి ప్రార్థించాలి. దేవుని సేవకుల కొరకు, సేవ కొరకు ప్రార్థించాలి. అప్లికేసి సేవ కొరకు అని కూడా రాసుకోవచ్చు. దేవుని సేవకుల కొరకు, దేవుని సేవ కొరకు ప్రార్థన చేయాలి. సేవకుల నిమిత్తం అని రాసుకోండి. సేవకుల నిమిత్తము విశ్వాసులు ఏం చేయాలంటే ఆ ప్రాముఖ్యమైన విషయాలు ఒక 7 చూపిస్తాను. నేను 7 ప్రాముఖ్యమైన విషయాలు చూపిస్తాను బైబిల్లోంచే. నేనేదో నా సొంత అభిప్రాయం వాక్యానికి వేరేగా ఏదైనా చెప్తే అస్సలు మీరు వినొద్దు. నాకు ఫోన్ చేసి కూడా మీరు అడగొచ్చు, లైవ్లో వినే వాళ్ళు కూడా. నేను ఏదైనా పొరపాటుగా వ్యాఖ్యానిస్తే సరి చేసుకుంటా, దిద్దుకుంటా, క్షమాపణ అడుగుతా. కనుక దేవుని వాక్యమే మీకు అందిస్తున్నాను. వాక్యాన్నే దేవుని సహాయంతో అర్థమయ్యేలా వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ వాక్య సారాంశాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. నాదేమి లేదు, దేవునిదే, దేవుని కృపే, దేవునికే మహిమ. కనుక మొట్టమొదటిది విశ్వాసులు సేవకుల కొరకు కూడా ప్రార్థించాలి. చాలాసార్లు సేవకులను అడుగుతారు, ప్రార్థన చేయండి. తప్పేం కాదు సేవకులను ప్రార్థన చేయమనడం. అయితే ఇంకా కొంచెం బాగా ఇంకా ఆలోచిస్తే నీకు నువ్వు ప్రార్థన చేసుకోగలగాలి. బాగా సేవకుల సహాయం అడగడం తప్పేం కాదు, కానీ నీవు ప్రార్థన పరునిగా ఉండక, నువ్వు ప్రార్థన చేసుకోక, సేవకులను ప్రార్థన చేసే తోటి సహోదరులకు చెప్పి నీవు ప్రార్థన లేమితో ఉండకూడదు. అది మంచిది కాదన్నట్టు. కనుక సేవకులను ప్రార్థించమని కోరే వాళ్ళు ఎందరో ఉన్నారు. సేవకుల కొరకు ప్రార్థించేవారు ఎందరున్నారు. సేవకుల కొరకు ప్రార్థించేవారు ఎందరున్నారు అని ప్రశ్నిస్తే ఫలితం ఏం తేలుతుంది అంటారు? చాలామంది ఉన్నారని తేలుతుందా? కొద్దిమంది ఉన్నారని తేలుతుందా? ఇది తాకగలుగుతా. చాలా తక్కువగా ఉన్నారని తేలుతుందా? కనుక ఇది మనం ఆలోచిస్తే మనకు బాధో భయమో అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుంది కదా. లేక సంతోషం కూడా కలిగేలా ఉంటే మంచిదే, సంతోషం. బాగా ఉన్నారు, చాలామంది చేస్తున్నారు, సంతోషం. కనుక దేవుని సేవకుల కొరకు, దేవుని సేవ కొరకు ఇక్కడ పౌలు ప్రస్తావించింది ఏంటంటే సువార్త బాగా ప్రకటించడానికి. అందులో రాసుకోండి, నెంబర్ 1 అని రాసుకోండి. ఎందుకొరకు వాళ్ళ కొరకు ప్రార్థించాలంటే మరియు నేను దేని నిమిత్తం రాయబారిన సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మము ధైర్యంగా తెలియచేయటం. సువార్త మర్మము ధైర్యంగా తెలియచేయుటకు, ఆ మాట రాసుకో. దేవుని సేవకుల కొరకు ప్రార్థించాలి. ఈ మొదటి విషయంలో. ఇందులో ఇంకొక పాయింట్ 1 ఏంటంటే ఎందుకొరకంటే వాళ్ళ కొరకంటే సువార్త మర్మము
తేటగా యేసు ప్రభు ద్వారా ఇశ్రాయేల్ అయినా అన్యజనులకైనా రక్షణ ఉంది. యేసు ప్రభు నమ్మితే అందరూ దేవుని పిల్లలు అవుతారు. యేసు ప్రభు ద్వారా దేవుడు పునఃస్థితి స్థాపన చేయాలనుకుంటున్నాడు. యేసు ప్రభుని అందుకోసం బలి చేశాడు. ప్రభు మరణించి మరణాన్ని జయించి లేచి ఆయన నమ్మితే చాలు రక్షణ. ఇదే మర్మం, సువార్త మర్మం దేవుడు తేటగా బయలుపరిచాడు. కనుక యేసు ప్రభు నమ్మిన వాళ్ళంతా దేవుని బిడ్డలు, యూదులైనా అన్యులైనా. యేసు ప్రభును రక్షకునిగా తండ్రి పంపించాడు. ఇదే మర్మం, బయలుపరచబడింది. పౌలు అదే చెప్తాడు. కనుక అది నేను అంటే సింపుల్గా చెప్పాలంటే, నేను సువార్త ప్రకటించుటకు, బాగా ప్రకటించడానికి ప్రార్థన చేయండి అంటున్నాడు. ఇంకో చోట ఏమంటాడంటే, కొరింథీ రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో కూడా ప్రార్థన చేయండి మా కోసం అంటాడు. కొరింథీ రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో 10వ వచనం, ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించును, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయవలనని మీరు కూడా ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. తప్పించబడుటకు, అపాయాల నుండి, దాడుల నుండి, సేవకులు తప్పించబడుటకు పరిచర్య చేస్తుండగా వ్యతిరేకతలు, అపాయాలు, ప్రాణాపాయాలు, దాడులు తప్పించబడుటకు ప్రార్థన చేయాలి. సిద్దిపేట ప్రకాష్ అన్న చాలా ఏళ్ళ క్రితం చెప్పగా నేను విన్నాను. అన్న గురించి ఎవరో చెప్పగా విన్నాను. ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు వ్యతిరేకత కొట్టాలని అన్న చేస్తున్న పరిచర్యలో, అన్నతో కలిసి పరిచర్య చేస్తున్న వారిలో 2 హతసాక్షులయ్యారు. తెలుసా? 2 హతసాక్షులయ్యారు. కనుక వీళ్ళను ఒకసారి తరుముతున్నారు, లేక వీళ్ళను కొట్టాలనో చంపాలనో పథకాలు లేక, వాళ్ళ ఉద్దేశం ఏదో కానీ మొత్తానికి వీళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. ఒక ఊరికి వెళ్ళారంట. వెళ్ళి ఒకరి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఇంట్లోకి ప్రవేశించబోయి లోపల ప్రార్థన చేస్తుంటే ప్రార్థన విన్నారంట. వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, మీ సేవకులను కాపాడు ప్రభువా, మీ సేవకులను ప్రమాదాలను తప్పించు ప్రభువా, మీ సేవకులు ఆయా ప్రాంతాలకు వెళ్ళొస్తుంటారు ప్రభువా, వాళ్ళ ఎన్నో వ్యతిరేకతలు ఉన్నాయి ప్రభువా, నువ్వే కాపాడాలని ప్రార్థన చేస్తున్నారంట. అప్పుడే వాళ్ళు తప్పించబడి వస్తున్నారు. వీళ్ళు ప్రార్థన ఎప్పుడో మొదలుపెట్టారు, ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ఎంతో సంతోషపడ్డారంట. కనుక పౌలు ఒక అద్భుతమైన మాట వాడాడు, చూసారా? మీరు కూడా ప్రార్థన చేయటం వల్ల మాకు సహాయం చేస్తున్నారు అంటున్నాడు. ఆ మాట చూడండి, పౌలు ఎంత చక్కగా రాస్తాడని. 10వ వచనంలో, ఆయన అతి గొప్ప మరణం నుండి మమ్మను తప్పించను, ఇక ముందుకును తప్పించను, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా. అమ్మ, అర్థమవుతుందా? అయ్యా, సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. అనేక ప్రాంతాలకు వెళ్ళొస్తుంటారు, అనేక వ్యతిరేకతలు ఉంటాయి. ఇది రెండవది, తప్పించబడుట కొరకు ప్రార్థన చేయాలన్నాడు. కొన్ని చూపిస్తాను. తెస్సలోనిక మొదటి పత్రికలో, కొలస్సీ పత్రిక 4:4లో మొదట చూద్దాం. ముందుకు వెళ్ళాలి మనం. కొలస్సీ 4:4లో ఇక్కడ కూడా మనం చూస్తే పౌలు ప్రార్థన చేయమని కోరడం చూస్తాం. 2:4 అట్లా కలిసి ఉన్నాయి. క్రీస్తు చివరిలో చదువుతున్నారు చూడండి, లేక మొత్తం చదువుతాను. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబట్టు కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యం చెప్పుటకు అనుకూల సమయమును దేవుడు దయచేయవలనని
మా కొరకు ప్రార్థించు. వాక్యము చెప్పుటకు అనుకూల సమయం కొరకు ప్రార్థన చేయాలంట. దేవుడు ద్వారాలు తెరవడానికి ప్రార్థన చేయాలి. దేవుడు అనుకూల సమయాన్ని ఇవ్వడం కొరకు ప్రార్థన చేయాలంట. సరే, వాక్యం చెప్పుటకు అనుకూల సమయం దేవుడు ఇవ్వడం కొరకు కూడా ప్రార్థన చేయాలి. సేవకుల కొరకు, సేవకులు ప్రార్థన చేయండి తప్పేం లేదు. కానీ సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ వ్యక్తిగత ప్రార్థనలో కొందరు సేవకులను పెట్టుకున్నావా? వాళ్ళ పేర్లు వస్తుంటాయా? అందరూ అని టోటల్గా ఒకసారి అనేస్తాం, కానీ కొందరి గురించి కొందరిని దృష్టిలో పెట్టుకొని ఊరికే చేస్తున్నావా? ద్వారాలు దేవుడు వాక్యము అందించుటకు, దేవుడు ద్వారాలు తెరచులాగున విశ్వాసులు ప్రార్థన చేయాలి. మా కొరకు, సేవకుల కొరకు అనేది అంశము. ఏం చేయాలి అంటే నెంబర్ 1 ప్రార్థన చేయాలి. మూడవది మనం చూస్తే మొదటిది ఏం చూసాం మనం? ఎఫెసీ 6:20 చూసాం. తర్వాత కొరింథీ 2:1-10 చూసాం. తర్వాత కొలస్సీ 4:4 చూసాం. ఇప్పుడు తెస్సలోనిక మొదటి పత్రిక 5:25 5:25 ఇక్కడ సహోదరులారా మా కొరకు ప్రార్థించుడి, పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనములు చేయడి, సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపించుడి, ప్రభు పేర మీకు వ్రాయిస్తున్నాను. కనుక ఇక పై వచనాలన్నీ చూస్తే పైన అంటాడు వారి పనిని బట్టి వారి ప్రేమతో మిక్కిలి ఘనమగించడం అంటే పని వాళ్ళని. తిరిగి పైన అంటాడు మీరు ఒకరొకరు ఆదరించుకోండి, ప్రోత్సహించుకోండి. ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఇక్కడ 23లో చూస్తే సమాధాన కర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణులుగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మీయ జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ నిందారహితముగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడును గాక, మిమ్మల్ని పిలిచినవాడు నమ్మకమైన వాడు కనుక అలాగున చేయడి, మా కొరకు ప్రార్థన చేయడు. అంటే ఇక్కడ మనం ఇలా వ్యాఖ్యానం చేయొచ్చేమో అనిపిస్తాం. కనుక పరిచర్య ఫలింపు కొరకు విశ్వాసులు దేవుడు ఆశించే స్థాయిలో ఉండుట కొరకు పైన అవన్నీ చెప్తున్నా, మీరు ఇలా ఉండండి, అలా ఉండండి, ఇలా ఉండండి, మంచిగా ఉండండి అని చెప్తూ మా కొరకు ప్రార్థన చేయండి అంటాడు. కనుక సేవకులు చేసిన పరిచర్య ఫలించేలా కూడా ప్రార్థన చేయాలి. ఇంకొక మాట చూపించి నేను ఇంకో అంశంలోకి వెళ్తాను. ఇదే తెస్సలోనిక 2వ పత్రికలో 3వ అధ్యాయం 2వ వచనంలో 3వ అధ్యాయం 2వ వచనంలో ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకున్నట్లు మిమ్మను స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకునైన తిమోతిని పంపితిమి. మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమలను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి. తెస్సలోనిక రాసి 2వ పత్రిక, నేను మొదటి పత్రిక చదువుతున్నాను, 2వ పత్రిక క్షమించండి, 3వ అధ్యాయం 2వ వచనం 3:2 మేము మూర్ఖమైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించండి. చూసా, ఇక్కడ కూడా చూసారా, మూర్ఖమైన దుష్ట మనుషుల చేతులను తప్పించడానికి అంటారు. అంటే మూర్ఖంగా ప్రవర్తించు వారి నుండి తప్పించబడటం. కొందరు మూర్ఖంగా ప్రవర్తిస్తారు, మూర్ఖంగా వాదిస్తుంటారు. కనుక ఇవన్నీ కూడా పౌలు చెప్పిన కొన్ని అంశాలు సేవకుల కొరకు ఎందుకు ప్రార్థించాలని. కనుక నెంబర్ 1 సేవకుల కొరకు, నెంబర్ 1 ప్రార్థించాలి. సేవ కొరకు ప్రార్థించాలి. రెండవది రాసుకోండి, 7 విషయాలు అన్నగా. రెండవది ఏంటంటే తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం సేవకుల కొరకు అని అలా టైటిల్ పెట్టుకొని ఆలోచిస్తే కొంచెం మనం ఆలోచిస్తాం ఇంకెక్కువగా.
సేవకుల కొరకు ఏం చేయాలి నేను అలా ఆలోచించాలి. వాక్యం ఏం చెప్తుంది? సేవకుల కొరకు ప్రార్థించమని చెప్తుంది. రెండవది వాక్యం ఇంకేం చెప్తుంది? తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము 11వ వచనం. 4 లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. అందుబాటులో ఉండాలి సేవకులకు. ఆ మాట రాసుకోండి. విశ్వాసులు సేవకులకు అందుబాటులో ఉండాలి ప్రభు పరిచర్య కోసం. వాళ్ళు చేసే పనులు చేసుకుంటున్నాయి. పనులన్నీ బంద్ చేసి సేవకునితోనే ఉండాలని నా భావన కానే కాదు. పనులు చేసుకుంటూ పరిచర్య విషయమై అందుబాటులో ఉండాలి. పరిచర్యకు అందుబాటులో ఉండాలి. సేవకులు పరిచర్యకు అందుబాటులో ఉండాలి. సేవకులకు విశ్వాసులు పరిచర్యలో అందుబాటులో ఉండాలి. సేవకులు దేవునికి అందుబాటులో ఉండాలి. అందరం దేవునికి అందుబాటులో ఉండాలి. అది ఇంకో అంశం. కనుక ఆ వచనం చూసారా? మళ్ళీ చదువుతారా? మార్కును వెంట పెట్టుకొని లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. లూకా ఉన్నాడు. ఇంకొందరు పనుల రీతి వెళ్ళారు. ఒక ఆయనేమో పై వచనంలో దేమానేమో ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడంట. అందుబాటులో ఉండకుంటే వెళ్ళిపోయాడు. అంతసేపు కొంతకాలం ఉండి వెళ్ళిపోయాడు ఆయన. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. కనుక దేవుని సేవకులకు అందుబాటులో ఉండాలండి. తీతు పత్రికలో 3వ అధ్యాయంలో 15వ వచనం, 3:15 నా యొద్ద ఉన్న వారందరూ నీకు వందనములు నా యొద్ద ఉన్న వారందరూ చూసారా? ఆయన వద్ద ఉన్నారంట. కనుక సేవకునికి పరిచర్యలో సహకారులుగా అందుబాటులో ఉన్నప్పుడు అందరూ కలిసి పనిచేస్తుంటే సేవ ఎంతో వర్ధిల్లుతుంది. తిరిగి అందుబాటులో ఉండి సేవలో వచ్చే అవకాశాలను వినియోగించుకుంటున్నప్పుడు క్రీస్తు న్యాయపీఠం ముందు బహుమానాలు వస్తాయి. ఈ భూమి మీద దేవుడు నీ బ్రతుకును బట్టి ఆనందిస్తాడు. నీ జన్మ ధన్యమవుతుంది, పనిలో ధన్యమవుతుంది. కనుక దేవుని పరిచర్య నిమిత్తమై దేవుని సేవకునికి విశ్వాసులు అందుబాటులో ఉండాలి. ఇప్పుడు ప్రశ్న వేసుకోవాలి, ఎవరికి వారు? నేను అందుబాటులో ఉంటున్నానా? నేను అందకుండా తిరుగుతున్నానా? నేనేవో సాకులు చెప్పి తప్పించుకుంటున్నానా? మాలపంకిరిగాడు చేప లెక్క. మాలపంకిరిగాడు అనే చేప గాలానికి పడితే దాన్ని గాలం నుంచి తీద్దామంటే ఒక భంగిన దొరకదు, అంత తేలికగా దొరకదు. లేక ఇట్టిట్టిట్టిట్ట పోతుంటుంది, పట్టుకుంటే జారిపోతుంటుంది. ఒక నక్కకంట తాబేటికాయ తాబేలు దొరికిందంట. తాబేలు దొరికితే దాన్ని తిందామని ఒకటే నవ్వులుతా కరుకుతా ఇట్ట అని కొరుకుతుందంట. ఎట్నే కొరుకుతాయి అర్థంగా చూపించాను. ఎంతకు అది దానికి దాన్ని ఏం చేయలేకపోతుంది, నమలలేకపోతుంది. ఇట్లా కాదని ఏం చేసిందంటే బాయిలకు తీసుకుపోయి ఇక ఒక మెట్టు, పెద్ద బావిలు ఉంటాయి, బావులు, వ్యవసాయ బావికి తీసుకుపోయి ఒక మెట్టుకాడ, నీళ్ళున్న మెట్టుకాడ పెట్టి కాలు పెట్టిందంట మీద, తొక్కి పట్టి నానబెడుతుందంట తాబేలేమో లోపలికి ఇది రాగానే జప్పని లోపలికి పోయింది. అది ఇక టెంకన ఇది నవ్వులుతుంది, కంకుతుంది. దీనివల్ల కావట్లే నక్క ఇక నక్క జిత్తులన్నీ చేస్తుంది దాన్ని ఎట్నన్నా తినాలని పోయి నానబెడుతుంటే ఈ తాబేలు చూసి ఒక మాట అన్నదంట, నక్క బావా అట్లా ఉంటాయి కదా స్టోరీస్. ఏంది చెప్పు అంటే, బాగానే నానబెట్టినావు బావా, మొత్తం నాన్నే కానీ ఒక్కాడ నానలే అన్నదంట. ఏడ నానలేదు అంటే, నువ్వు కాలు పెట్టిన కాడ నానలేదు, అది ఒక్కటి తీస్తే అయిపోద్ది పని అంతా అంటే కాలు తీసిందంట. ఇది బావిలోకి వెళ్ళిపోయి
అప్పుడు నక్క జిత్తులన్నీ నా దగ్గర పెట్టుకొని తప్పించుకుపోయారా తాబేలు బుర్ర అనేది తాబేలు కాయ అని అంటుంటారు సామెత. నక్క జిత్తులను దానికాడ పెట్టుకొని అంట తప్పించుకోపోయినాడు తాబేలు. కనుక ఇక్కడ నక్కెవరు తాబేలు ఎవరని కాదు విషయం, తప్పించుకోవడం అనేది విషయం. కనుక అందుబాటులో ఉండవంటే అందుబాటులో ఉన్నవారు కూడా సరైన సమయం వస్తే పక్కకు తప్పించుకునే వాళ్ళు ఎందరో ఉంటారండి. కనుక కొన్నిసార్లు సడన్గా ఏదన్నా పనిబడి సడన్గా ఆరోగ్యాలు బాగాలేకో సడన్గా ఒక చోట ఉండిపోయో యథార్థంగా అది నిజమైతే అలా అలా కొన్నిసార్లు అందుబాటులోకి రాలేకపోవచ్చు. కానీ చేయలేక, ఒళ్ళొంచలేక, శ్రమ పడలేక, రిస్క్ తీసుకోలేక, ఒకవేళ అందుబాటులో ఉన్నవారే ఆ టైం వచ్చేసరికి అందుబాటులో లేక నెట్వర్క్ పరిధిలో లేరు అని వస్తుంటాయి ఫోన్ చేస్తుంటే. ఫోన్లు ఆఫ్ చేస్తారు కొందరు. బ్లాక్లో పెడితే ఎన్నిసార్లు చేసినా బిజీ అని వస్తుంటుంది. చాలా చాలా జిత్తులు పడుతుంటారు కొందరు విశ్వాసులు, జిత్తుల మారి విశ్వాసులు కొందరు. అనొచ్చో ఏమో లేదో మరి. స్వామన్న లాంటి వాడైతే అనేస్తాడు. కనుక జిత్తులు కుయుక్తి అని వాడొచ్చుగా బైబిల్లో అనమాట. కుయుక్తిగా ప్రవర్తిస్తుంటారు కొందరు, అబద్ధాలు ఆడుతుంటారు కొందరు విశ్వాసులు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు ఏములు, చేస్తుంటే చేయి లేకుంటే లేదు. అబద్ధాలు ఆడి తప్పించుకుంటావా? వీలైతే చెప్పాలి, లేకుంటే అన్నా వీలు కావట్లేదు, సిస్టర్ వీలు కావట్లేదని చెప్పుకునే వాళ్ళకి చెప్పుకోవాలి. అది మంచిది. నేను ఎప్పుడు చెప్తుంటాను, అది చేయగలితే వస్తాను, రాలేకపోతే రాలేను. ఒకవేళ ఆ టైంకు దగ్గరలో పని పెడితే వెంటనే ఇట్లా సంగతి ఇట్లా అయింది నేను రాలేకపోతే అట్లా ఇన్ఫార్మ్ చేయాలి. తప్పించు ఫోన్ ఆఫ్ చేసుకోవడం, అవపడకుండా పోవడం అది ఎంతవరకు మంచిది చెప్పండి? ఇంకా అది దేవుని బాధ పెట్టే విషయం. కనుక ఏమని చెప్పాలనో తెలియక బంద్ చేసుకున్నానే మాట కూడా వాడొచ్చు కొందరు, కానీ అది మంచి పద్ధతి కాదు. విషయం ఇలా అయిందని చెప్తే అయిపోయాయి. ఏమన్నా తిడతారా, కొడతారా నిన్ను? అలాగా తమ్ముడు మంచిది అంటారు, ఏమంటారు? బాధపడతారు. లేకుంటే నీ కుయుక్తిగా నువ్వు చెప్పినట్టు సేవకులకు అర్థమైతే బాధపడతారు. అప్పుడు కూడా ఏమైనా కొడతారా నిన్ను? జైలు వేస్తున్నారా? తీసుకుపోయి. కనుక విశ్వాసులు కొందరు వేసే వేషాలు, కొందరు ఆడే అబద్ధాలు, కొందరి నక్క జిత్తుల లాంటి జిత్తులు సేవకులకు దేవుడు అర్థమయ్యేలా చేస్తాడు. కానీ సేవకులు దేవుని ప్రేమను బట్టి ఓర్చుకుంటూ, నాకు చిన్న చెల్లెలు గలదు అన్నట్టుగా ఆ చెల్లెను సంకన పెట్టుకొని పోతుంటారు. ఆ చెల్లెను తమ్ముని ఎన్నాళ్ళు ఉంటారట? ఎన్నాళ్ళు ఉంటారు అట్లా? అందుబాటులో ఉండాలి. అది నీకు అవకాశం. పౌలుకు అందుబాటులో ఉన్న వాళ్ళు ఎంతో గొప్పగా పరీక్షలు వాడబడ్డారు. సేవకులేగా తోటి సేవకులు అయ్యారు కొందరు. కొందరు విశ్వాసులు ఎందరో పరీక్షలు ఎంతో సహకరించారు. మార్క్స్ రోమా 16లో ఎంతమంది గురించి చెప్తాడు ఆయన. మాసిదోనియ సంఘస్థులందరి గురించి చెప్పలేదా? తెసలోనికల, కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం. ఇది రెండవ విషయం. అందుబాటులో ఉండేవారు ఎందరో ఉన్నారు, లేరని కాదండి. ఎంతో సమయాన్ని దేవుని కొరకు వెచ్చించే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఎంత అలసిపోయినా మళ్ళీ దేవుని పనగానే లేచి నడుము కట్టుకొని లేక శక్తి పుంజుకొని చేత కాకున్నా బలం పుంజుకొని అట్లా వచ్చి పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఎందరో ఉన్నారు. కొందరు నక్క జిత్తుల మారి చేష్టలు లాంటివి చేసేవాళ్ళు ఉన్నారు విశ్వాసులు. ఆ జిత్తుల మారితనం మార్చుకుంటే మంచిది. అలాంటి వాళ్ళు నీ వేషాలు దేవుడు అర్థమయ్యేలా చేస్తాడు సేవకులకు. సేవకులేని తిక్కలోళ్ళు అనుకునేవు అలాగా తమ్ముడు అంటుంటే. కనుక అందుబాటులో ఉండు, ఆశీర్వదించబడతావు. సేవకులకు నెంబర్ 1, సేవకుల కొరకు ప్రార్థించాలి. సేవకుల కొరకు నువ్వు అందుబాటులో ఉండాలి. నెంబర్ 3, ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఫిలిప్పీ 4:16.
ఏలైనగా తెసలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరములు తీర్చుటకు సహాయము చేస్తురి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఏలైనగా తెసలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరములను తీర్చుటకు సహాయము చేస్తురి. సేవకుల అవసరాలు తీర్చాలి. పౌలు ఒక మోడల్గా ఫిలిప్పీ సంఘం, ఫిలిప్పీ అంటే మాసిదోనియా వాళ్ళు, తెస్సలోనికలోని సంఘం అంటే సంఘము, ఫిలిప్పీ సంఘం, ఇవి రెండు మాసిదోనియా అనే ప్రాంతంలోని సంఘాలు అన్నట్టు. ఈ రెండు సంఘాలు చాలా మోడల్గా ఉన్న చర్చెస్గా ఉంటాయి. పౌలు ఎంత సాక్ష్యం ఇస్తున్నాడు చూడు. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేస్తురి. సేవకుని అవసరాల గురించి కూడా ఆలోచించాలి. సేవకుని అవసరాల గురించి కూడా ఆలోచించాలి. సేవకుడు తన అవసరాల కొరకు ఏదైనా వాడుకుంటే అది కూడా సేవకు వాడినట్టే. అర్థమైందా? సేవకుడు ఒక బియ్యం బస్తా కొనుక్కొస్తే నువ్వు ఇచ్చిన డబ్బులతో సేవకు వాడినట్టే. నేను సేవకని ఇస్తే పాస్టర్ పోయి బియ్యం తెచ్చుకోండు అంటే ఏమర్థమైందా నీకు? ఏమర్థమైంది? కొంతమంది దశమభాగాలను తీసేవాళ్ళు, కొందరు దశమభాగమే అని బైబిల్లో ఉంది, పాత నిబంధన మాట అది. కానీ క్రొత్త నిబంధనలు ఇంకా వర్ధిల్లిన కొద్ది ఏమని ఉంది. వర్ధిల్లిన కొద్ది కాకుండా దశమభాగం అన్న ఇవ్వండి బాబు అన్నట్టుగా కొందరు సేవకులు అంటుంటారు. కొంతమంది సేవకునికి ఏ బుద్ధి కాదు తెలుసా, కొందరు దశమభాగం ఇస్తే ఇక దేనికి వాడతాడో అని నెల దాచిపెట్టి పెట్లో సంవత్సరానికి ఒకసారి తీసి మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి అందరిని పిలిచి భోజనాలు పెట్టి మళ్ళా ఆ పైసలు పెట్టి కుర్చీలో సాపలో అప్పటికే 50 కుర్చీలు ఉంటాయి, మళ్ళీ 10 తెచ్చేస్తారు అన్న. ఏంటి మీ వైఖరి? ఇలాంటి వాళ్ళ వైఖరి ఏంటంటే సేవకునికి ఇస్తే ఖరాబు చేస్తాడనా మీ ఉద్దేశం? సేవకుడు మరి అవసరాలకు కూడా వాడుకోవచ్చు. పనివాడు జీతానికి పాత్రుడు, పనిచేస్తున్నా కూడా జీతమే, అట్లా కాదు పాయింట్. వాక్యం చెప్తున్నాను నేను. దేవుడే పోషిస్తాడు. యాజకులకు దేవుడే స్వాస్థ్యం, సేవకులకు దేవుడే స్వాస్థ్యం. దేవుని సేవకులకు దశమభాగాలు లేక దాస్తుంటారు కొందరు. సేవకునికి ఒక మాట కూడా చెప్పక ఏదో ఒకటి కొనుక్కొచ్చి ఆడబడేస్తారు. ఆ కొనుక్కొచ్చేదన్నా లేక వేస్తారు. సరే కొనుక్కొచ్చేదన్నా ఏమైనా అవసరం ఉందన్నా చర్చిలో కొందాం అనుకుంటాం అట్లా కూడా అడగరు, వాళ్ళ ఇష్టం. కొనుక్కొస్తే కొనుక్కొచ్చావు, అడిగన్నా కొనుక్కరా కదా కొంచెం. ఇంకేదో ఏది అవసరం ఉందో ప్రజెంట్గా అప్పుడు అది చెప్తే అది కొనుక్కరా కదా. కనుక సేవకుల అవసరాలు తీర్చబడుట కూడా సేవే. మర్చిపోవద్దు. ఆడంబరాలు అనట్లే నేను, ఆడంబరాలు తీర్చవసరం లేదు. అవసరాలు, నీడ్స్, కామన్ నీడ్స్. బైబిల్లో కొరింథీ రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం, లేక మొదట గలతీ 6:6 చదువుదాం. గలతీ 6:6లో దేవుని సేవకులకై అనేది అంశం. ప్రార్థించు మొదటిది, రెండవది అందుబాటులో ఉండు, మూడవది అవసరాలు తీర్చు. గలతీ 6:6 చదవండి. మంచి పదార్థాలు, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. కొత్త ఫ్రిడ్జ్ కొన్నాం, అనుజడ్డ ఫ్రిడ్జ్ ఎవరికి ఇవ్వాలరా? పాస్టర్ గారు. కొత్త సోఫా కొన్నాం, లుకలుకల సోఫా ఎవరికయ్యా? పాస్టర్ గారు.
కొత్త బండి కొన్నాం, డొక్కు బండి ఎవరికయ్యా? పాస్టర్ గారు. చికెన్ వండుకున్నాం, అందరం తిందాం, ఎక్కసం అయిపోయింది రాయిగా, మన వల్ల కాదు, మిలిగింది ఏం చేద్దాం? పాస్టర్ గారి ఫ్యామిలీ. కొందరు, అందరు కాదులే, ఇలాగే ఉంటారు కొందరు. ఏదో కొన్నాం, ఇది మాకు సూటు కావట్లేదు, ఎవరికి ఇద్దాం రా? పాస్టర్ గారు ఫ్యామిలీ. కొందరు అలా ఉన్నారు, అందరేం లేరు. సరే, సేవకులు తగ్గించుకొని పాతవైన వాడుకుంటున్నారు సేవలో. అది వాళ్ళ వైపు నుండి, వాళ్ళ దీనత్వం, వాళ్ళ మంచితనం, లేక అవసరాలు తీర్చుకోవడం, పరిచయం జరగాలి, ఏదైతే ఏందని. కానీ మీ వైపు నుండి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మంచి పదార్థాల్లో భాగమేమంటున్నాడు. సరే, మంచి మనసుతో కొన్ని పాతవైన మంచిగున్నాయి, బాగానే నడిచేవి ఇవ్వడం తప్పని నేను అనట్లేదు. నీ ఉద్దేశం ఎలాగుంది? మరీ పాత పడిపోయిన ఇస్తే ఇక ఆయన మెకానిక్ షెడ్ చుట్టూ తిరుగుతుండాలి. ఈ సేవ వదిలిపెట్టి ఇక మెకానిక్ షాప్ చుట్టూ తిరుగుతూ ఉండాలి. మంచి పదార్థాల్లో భాగం ఇవ్వాలంట. ఎంతకాలమని చెప్పు, ఒక పూట భోజనం సేవకునికి ఇంటికి పిలిచి మంచి భోజనం చేసి పౌష్టికాహారం తినన్నా అని కడుపు నిండా పెట్టి ఎంతకాలమైంది? సేవకుని కుటుంబాన్ని ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చి ఎంతకాలమైంది? లేక నీ ఇంట్లోని మంచి పదార్థాల్లో దేంట్లోనైనా భాగం ఇచ్చి ఎంతకాలమైంది? విమర్శించడానికి మొనగాళ్ళు, దూషించడానికి మొనగాళ్ళు, నిందలు చూపడానికి మొనగాళ్ళు. శ్రేష్టమైన వాటిలో భాగం అంట, భాగం, కొసరు కాదంట, భాగం. బైబుల్ సేస్, నాట్ క్రీస్తు ప్రసాద్ సేస్. బైబుల్ సేస్, గాడ్స్ వర్డ్ సేస్. దేవుని వాక్యం చెప్తుంది. ఈ వచనానికి నువ్వు లోబడుతున్నావా? విధేయుడవేనా? మంచి పదార్థాల్లో భాగం ఇస్తున్నావా? ఒకసారి అనుకోకుండా ఒక ఇంటికి వెళ్తే టిఫిన్ టైంకి వచ్చాడని గులుక్కుంటున్నారు. వాళ్ళ టిఫిన్ కొరకు అండి వెళ్ళింది, కులుక్కున్నట్టు తర్వాత తెలిసింది నాకు కొందరి ద్వారా. నేనెందుకు అలా వద్దంటే వద్దన్నాను, ఆ మాట వెళ్ళే కానీ నేను, నాకు తినాలని లేకుండా, ఇక నాకు ఆకలి లేదు, వద్దులే అన్నాను. ఆల్రెడీ లోపల ఈయన వచ్చాడు టిఫిన్ టయానికి, మళ్ళీ మనం ఏడ తెచ్చుకోవాలి, ఏడ వండుకోవాలి, ఉద్యోగాలు, ఇంట్లో పని మనుషులు, ఇంటి నిండా సామాను. ఏమంటే ఒక్కరిద్దరికి ఎక్కువ వండుకోవడానికి బద్ధకం కొందరికి ఆడవాళ్ళకు. వెనకట ఆడవాళ్ళు కుండెడు అన్నం ఆరబెడితే 10 మంది వచ్చిన అతిథులకు పెట్టేటోళ్ళు ఆడవాళ్ళు. 10 మంది పిల్లలను పోషిస్తూ 5గురు 6గురు ఉండేటోళ్ళు ఒకప్పుడు. 12 మందిని కన్నోళ్ళు కూడా. ఎన్టీ రామారావుకు 12 మంది, ఒక్కడు ఇద్దరు. ఇప్పుడు ఆ ఒక్కడిద్దరికి కూడా వీళ్ళకు సరిపోని వండుకోవడానికే బద్ధకం. ఎవరన్నా వస్తే వీళ్ళకి బీపీలు పెరుగుతాయి. ఇక వీళ్ళు తింటే ఇక మాకేది, మళ్ళీ ఎవడు వంతాడురా బాబు. మరి వండాలంటే 5-6 నెలలు పడుతుందా? సిగ్గుపడాలి ఇలాంటి వాళ్ళు. దయచేసి సిగ్గుపడండి, దయచేసి సిగ్గుపడండి. మంచి పదార్థాలు భాగం ఏమంటే, ఒక పూట టిఫిన్ కొరకు గులుగుతారా? ఈ మధ్య నేను నల్గొండలో మా అమ్మమ్మ చనిపోతే కూడిక పెడితే, చనిపోయిన రోజో కూడిక రోజు, నేను తమ్ముడు సురేష్ అక్కడ నీళ్ళు అడిగాను. ఇంట్లో చల్లటి నీళ్ళు కావాలని అడిగితే చల్లటి నీళ్ళు అన్నీ అయిపోయినాయి. చుట్టాలు చాలామంది వచ్చారు కాబట్టి ఫ్రిడ్జ్లలో నీళ్ళు అయిపోయినాయి. నాకేమో కొంచెం హీట్ చల్లటి చలికాలం కూడా చల్ల నీళ్ళు తాగుతుంటా. కుండలో అన్న ఫ్రిడ్జ్ లేనప్పుడు కుండలే తాగేది.
కుండ ఉంటే కుండలో తాగితే, ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో. ఊర్లలోకి పోతే బావులో చెరువులో నీళ్ళని తాగడానికి వెనకాడను నేను ఏదో లెవెల్ మెయింటైన్ చేస్తాను, ఏం కాదు. ఇంకా నీళ్ళు లేక దాహం అవుతుంది, ఎండ కొడుతుంది, ఇంకా చాలాసేపు ఉంది అక్కడ కూడిక. నేను తమ్ముడు సురేష్ను ఒక వాటర్ బాటిల్ తేపో తమ్ముడు అని పైసలు ఇస్తే, లేక ఆయన తెచ్చాడు, నేను పైసలు ఇస్తే ఇచ్చాడు. అప్పుడు అక్కడంతా బంధువులే ఉన్నారు, విశ్వాసులే ఉన్నారు. విశ్వాసులు బంధువులే, నా రక్త సంబంధులు విశ్వాసులే ఉన్నారు అక్కడ. ఒకరు అంటున్నారంట ఇలా, ఈయనకు వాటర్ బాటిల్, కిన్లే బాటిల్ కావాల్సి వచ్చింది ఈయనకు అంటున్నారంట. ఒక కిన్లే బాటిల్ ఎండకు సేవకుడు తాగితే ఏమొచ్చిందా? తప్ప పాపం? అంత బంధువులు ఆడున్నోళ్ళు. మళ్ళా క్రీస్తు రక్త సంబంధులు, రక్త సంబంధులు. మంచి పదార్థాల్లో భాగమేమని దేవుడు అంటుంటే, సొంత పైసలు పెట్టి నీళ్ళు తెప్పించుకొని తాగితే ఈయనకు కిన్లే వాటర్ కావాల్సి వచ్చిందా అంటే దేవుడు సంతోషిస్తాడా అండి? ఎవరన్నారో అలా? ఒకవేళ వింటున్నారేమో ఇప్పుడు మెసేజ్, వింటుంటే మారండి మీరు దయచేసి. దేవుని దగ్గర క్షమాపణ అడగండి. నన్ను అడగకుంటే నాకు అవసరం లేదు క్షమాపణ. తెలంగాణలో కూడా సేవకులను బాగా చూసుకుంటారు. ఆంధ్రాకి వెళ్ళి చూడండి ఒకసారి, సేవకులకు ఎలా ఆతిథ్యం ఇస్తారు, ఎలా ప్రేమిస్తారు. తెలంగాణలో కూడా ఉన్నారు, ఆంధ్రాలో. ఒకసారి వెళ్ళి చూడండి, నేర్చుకోండి అలాంటి వాళ్ళు. మంచి పదార్థాల్లో భాగం ఏమంటే సొంత పైసలు పెట్టి ఒక వాటర్ బాటిల్, 20 రూపాయల వాటర్ బాటిల్ తెచ్చుకుంటే ఈయనకు వాటర్ బాటిల్, కిన్లే బాటిల్ కావాల్సి వచ్చిందా అంటారా? నేను రాజమండ్రి అవతల ఒకసారి ఒక ఊరికి ప్రకాశన్న మీటింగ్స్, 3 రోజుల మీటింగ్స్ పంపితే వెళ్ళాను. బస్సులు ఉన్నాయి, కొంచెం లేట్ అయింది. ఆ ఊరు నుంచి రాజమండ్రి అనుకుంటా, రాజమండ్రికి విజయవాడకి చాలా దూరం. ట్యాక్సీ కార్ కట్టించి నా ఒక్కరి కోసం ట్యాక్సీ కార్లో పంపించారు, తెలుసా? సేవకుడు అంటే, సేవ అంటే అర్థమైన వాళ్ళు, అలాంటి వాళ్ళు. అలా ట్యాక్సీలు కట్టి అలా కార్లు తిప్పాలని కాదు ఇది ఉద్దేశం. ఎక్కడ ఈ చీకటి అయింది, ఈ మధ్యరాత్రిలో ఏడ బాధపడతాడు, కార్లు పంపుదాం అది. ఇక ఈ వాటర్ బాటిల్కే ఇలా మాట్లాడిన వాళ్ళు ఇక కార్లు పంపేది చూస్తే ఏమందరూ. కనుక కార్లు, బస్సు వద్దు, చీకట్లో ఇబ్బంది పడతాడు సేవకుడు అని కార్లు కట్టే వాళ్ళు ఉన్నారు. వాటర్ బాటిల్ కొనుక్కొని తాగితే విమర్శించే వాళ్ళు ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే మంచి పదార్థాల్లో భాగమేమని చెప్తుంది. కొరింథీ రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. నాకు ఎవరి మీద ద్వేషం లేదు. ఆ బాటిల్ గురించి ఎవరన్నా వాళ్ళని కూడా ప్రేమిస్తాను, వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేస్తాను. సందర్భం వచ్చి చెప్పాను, ఇది చాలా రోజులే జరిగి ఇది సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను అంతే, ఏం ద్వేషం లేదు. అలాంటి వాళ్ళు మార్చుకోండి, తప్పు ఎవరి వల్ల ఏం జరగవచ్చు, మార్చుకుంటే సరిపోద్ది అంతే. అంటే అన్నారులేండి, మార్చుకోండి, మీరు మారితే చాలు. అలాంటి వాళ్ళు అనాలని కాదు, అన్నారు, సరే మారితే మంచిది. కొరింథీ రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1-5 వచనాల్లో అక్కడ ఏముంటుందంటే, ఇంతగా చేయుదు. రిఫరెన్స్ రాసుకోండి, మనం ముందుకు వెళ్దాం. కొరింథీ రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1-5 వచనం. మాసిదోనియ సంఘస్థుల గురించి ఉంటుంది కదా, బహుశ్రమల వలన పరీక్షింపబడగా వాళ్ళు అత్యధికముగా ఆనందించి వారు నిరుపేదలైన వారి దాతృత్వం బహుగా వర్ధిల్లెనో. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్య విషయంలోనూ మామూలుగా ఉండదండి. ఆ మాటలు చదవనా మళ్ళా? కనుక వాళ్ళు చూడ ఎట్టున్నారు. కొరింథీ రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుండి, సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియచేస్తున్నాను. ఏలైనగా వారు బహుశ్రమలో పరీక్షింపబడి అత్యధికంగా సంతోషించరు, మరియు వారు నిరుపేదలైన వారి దాతృత్వం బహుగా విస్తరించను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకముగా మమ్మను వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు
సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదిగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వల్ల మాకును తమను తామే అప్పగించుకొని ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. ఏం సాక్ష్యం అండి! ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. 3:4 ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలో పరిశుద్ధుల కొరకు పరిశుద్ధులైన సేవకుల కొరకు ఇంతగా చేయుదురని మేము అనుకోలేదు. బ్రతిమిలాడిచ్చారంట వాళ్ళు. కనుక మూడో విషయం, వాక్యంలోంచి అన్ని చూపిస్తున్నాను కదా నేను. వాక్యాన్ని మనం నమ్మాలి కదా, లోబడాలి కదా, విధేయత చూపాలి కదా. నేను అందుకే అన్ని వచనాలే దేవుని మాటలే చూపిస్తున్నాను, వాక్య భాగాలు. మూడవది అవసరాలు తీర్చాలి. అది కూడా పరిచర్యే, అది కూడా పరిచర్యే, అది మర్చిపోవద్దు. 4వది ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. తీతు తర్వాత ఫిలోమోను ఉంటుంది, 1వ అధ్యాయం ఉంటుంది, 23వ వచనం. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జతపని వాడైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్తున్నాను. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా ఆపదలో అండగా నిలబడాలి. చెరసాలలో ఉంటే పౌలు ఎపఫ్రా చెరసాల్లో ఉన్నాడు, మార్కు చెరసాల్లో ఉంటాడు. చాలామంది పౌలుతో పాటు ఆ రోమా చెరసాల్లో పౌలుతో పాటు ఉన్న వాళ్ళు ఉన్నారు. నా తోడి ఖైదీ అయిన, ఆ మాట రాసుకో, నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా. 4వది దేవుని సేవకులకై అంశం, దేవుని సేవకులకై ప్రార్థించాలి. మొదటిది. 2వది అందుబాటులో ఉండాలి. 3వది అవసరాలు తీర్చాలి. 4వది ఆపదలో తోడుండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆపదలో తోడుండాలి. పౌలు చెరసాల్లో వెళ్ళి చెరసాల్లో ఉండిపోయాడు. ఎపఫ్రా శ్రమల్లో, ఆపదల్లో, చెరసాల్లో, కష్టాల్లో ఆ సేవకులకు అండగా నిలబడాలి విశ్వాసులు. ఇది ఎన్నోది? 4వది. తిమోతి 2వ పత్రికలో కూడా ఒక మాట అంటాడు పౌలు. 2వ పత్రికలో 3వ అధ్యాయం మధ్య వచనం చూయించాను మరలా, 10వ వచనం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంటున్నాడు. అంటే ఆయన బోధ, ఆయన ప్రవర్తన, ఆయన ఉద్దేశం, ఆయన విశ్వాసం, ఆయన దీర్ఘశాంతం, ఇవన్నీ, ఆయన ప్రేమ, ఆయన ఓర్పు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాడు. ఆయనతో ఉండి ఆయన శ్రమలు పడుతున్న శ్రమల్లో పక్కన కూడా ఉన్నాడు. శీల శ్రమల్లో పక్కన ఉన్నాడు, అకుల ప్రిస్కిలలు పక్కన ఉన్నారు. పౌలతో పాటు ఉండి దెబ్బలు తిన్న వాళ్ళేరా. కనుక తిమోతి, నా ఈ అనుభవాలన్నింటిలో నువ్వు ఉన్నావు, చూసావు, నువ్వు జాగ్రత్త బ్రతికిక అంటున్నాడు. నేను ముగిస్తాను, 5-10 నిమిషాలు ఆలస్యమైన వినండి. కనుక 4వది ఆపదలలో ఏమండి అండగా నిలవాలి, అందుబాటులో ఉండాలి, ఆపదల్లో తోడుండాలి, ఆపదల్లో సహకారులుగా ఉండాలి, ఆపదలలో అండగా అనరాయండి. ఒకరికొకరు అండగా ఉండాలిగా. మనం దేవుడే మనందరూ అండ, దేవుని బిడ్డలుగా మనం ఒకరికొకరు అలా. దేవునికి మహిమ. కనుక సేవకుడు ఏదైనా కష్టంలో ఉంటే ఆలోచన చేస్తున్నామా? కొంచెం ఆరోగ్యం బాగాలేదని తెలిసింది, వెళ్ళి ఏమన్నా ఎప్పుడన్నా పరామర్శించామా? ఏమన్నా మెడిసిన్ తెచ్చేమన్నా అన్న అయిపోయినా ఏమన్నాయా అని ఏమన్నా మందులు ఎప్పుడన్నా కొనుక్కొచ్చి ఇచ్చామా?
ఒక యాపిల్ పండు, ఒక బత్తాయి పండు కొనుక్కొచ్చి ఇచ్చాం, కనీసం ఒక రేగి పండును కొనుక్కొచ్చాం. ఒక్క రేగి పండు అన్న. వ్యంగ్యంగా అనిపిస్తుంది కదా. ఇవన్నీ దేవుని దగ్గర బహుమానాలు తెచ్చేవండి. ఇవన్నీ దేవునికి సేవ చేసినట్టండి. ఇవన్నీ తన బిడ్డలకు, అల్పుడైన తన సహోదరునికి ఏమంటే గిన్ని చన్నీళ్ళు ఇస్తే దేవునికి ఇచ్చినట్టు అన్నాడే. సేవకులకనే కాదు, విశ్వాసులు అందరికీ, తోటి విశ్వాసి ఎవరికి నువ్వు ఏదైనా సాయం చేసినా దేవునికి చేసినట్టు. సంఘములో పౌలు సౌలుగా ఉన్నప్పుడు హింసించినప్పుడు దేవుడు ఏమన్నాడు? నన్ను హింసిస్తున్నావు అన్నాడు. కనుక సంఘములో హింసిస్తే నన్ను హింసిస్తున్నావు అన్న దేవుడు సంఘములో ఒకరికి ఏదైనా నువ్వు మేలు చేస్తే నాకు మేలు చేసావు అనడా? ఏమి? వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి. మాకు బాగా లేకుండా సేవకుడు రాలేదని బాధపడుతుంటాం కొన్నిసార్లు. ఆయన ఎన్నో సేవలో ఉండి రాలేకపోవచ్చు, తర్వాత వచ్చి కలవచ్చు. మరి నువ్వెన్నిసార్లు పోయావు సేవకుని కాడికి? కొంతమంది ఎప్పుడో ఫోన్ చేసి ఏమన్నా ఫోన్ చేస్తలే ఈ మధ్య అంటుంటారు. మరి అదే ప్రశ్న నీకేస్తే నువ్వేం చేస్తావు? మరి నువ్వేం చేయలేదు ఫోను. అన్నా ఎలా ఉన్నారన్నా, ఆరోగ్యం ఎలా ఉందన్నా అంటే ఎలా ఉంటుంది? చేయొచ్చుగా. కొంతమందికి ఎప్పుడు పని పని పని, ఒకరు ఫోన్ చేద్దాం, ఒకరితో మాట్లాడదాం, అవేముండవు. పని 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 పైసలు, పని పైసలు. కామ్ దామ్. విశ్వాసాలలో ఉండకూడదు. ఒకరినొకరు బలపరుచుకోవాలి. సేవకులను కూడా ఆపద సాపదల్లో వారికి అండగా నిలవాలి విశ్వాసులు. జైల్లో ఉంటే ఎపఫ్రా కూడా జైలుకి వెళ్ళిపోయాడు. నా తోడి ఖైదీ అంటున్నాడు. నేను ముగిస్తాను ఇక. 2 విషయాలు చెప్తే అయిపోతుంది. 3 విషయాలు త్వరగా చెప్పేస్తాను. 5వది రాసుకోండి. ఆనందం కలిగించాలి సేవకులకు. సేవకులకై ఆనందం కలిగేలా ప్రవర్తించాలి. ఆ మాట రాసుకోండి. నేను ఒక 6 నిమిషాల్లో ముగిస్తాను. అప్పుడు 7:45 అవుతుంది. అప్పుడు 8:45 ముగించేస్తాను. రిఫరెన్స్ రాసుకోండి. కొరింథీ రాసిన 2వ పత్రిక 7:4. ఇంకో వచనం కూడా రాసుకోండి. ఫిలోమోను 1:7. కొరింథీ 2వ పత్రిక 1:24. 2వ కొరింథీ 7:4, ఫిలోమోను 1:7, 2వ కొరింథీ 1:24. ఒక వచనం చూద్దాం. 2వ కొరింథీ 7:4లో 2వ కొరింథీ 7:4లో మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుతున్నాను, మిమ్మును గూర్చి నాకు చాలా అతిశయం కలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ ఎంతటికి మించిన అధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. మిమ్మును గురించి అధికమైన ఆనందంతో ఉప్పొంగుచున్నాను అంటున్నాడు. ఎంత మంచి మాట. ఫిలోమోనులో కూడా భలే ఉంటుంది ఆ మాట కూడా చూడండి. కనుక అధికమైన ఆనందంతో, శ్రమలను మర్చిపోయి విశ్వాసులను బట్టి అధికమైన ఆనందంతో సేవకుడు ఉప్పొంగేలా ప్రవర్తించాలంట. చూసారు? ఆనందంతో ఉప్పొంగుతున్నాడా, ఆవేదనతో ఉప్పొంగుతున్నాడా? ఆవేదన కట్టలు దెంచుకొని కళ్ళల్లోంచి దారాలు గారుతున్నాయా? పరీక్షించుకోవాలి. సహోదరుడా, ఫిలోమోను 1:7, పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. కనుక సేవకులకై సేవకులు ఆనందించడానికి ఏం చేయాలో చేయాలి. ఆత్మీయ విషయాలు అన్నిట్లో కూడా. 6వది, సమయం లేదు కనుక వెళ్ళిపోతారు ముందుకు తొందరగా. 6వది రాసుకోండి. 6వది, ప్రేమించువారుగా ఉండాలి. సేవకులను బాగా ప్రేమించాలి. 5వది, ఆనందం కలిగించాలి.
ఇప్పుడు అక్కడ కొరింథీ 1:24 మీ ఆనందానికి సహకారిని నేను అంటాడు పౌలు. విశ్వాసుల ఆనందానికి సేవకుడు సహకారి అయినప్పుడు సేవకులు కూడా విశ్వాసులు కూడా సేవకుల ఆనందానికి సహకారులు కావాలి. సరే, ముందుకెళ్తున్నాం. 6వది కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. సేవకుడిని ప్రేమించాలంట, ప్రేమించాలి సేవకుడిని. కొరింథీ రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. 8వ అధ్యాయం 7వ వచనం. మీరు ప్రతి విషయంలో అనగా మీ విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును ఉపదేశమందును జ్ఞానం సమస్త జాగ్రత్తను మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగ అభివృద్ధి చెందుతున్నారో, మీకు మా ఎడల ఉన్న ప్రేమ యందు ఎలాగ అభివృద్ధి చెందుతున్నారో. విశ్వాసులంట, కొరింథీ సంఘస్థులు సేవకుల మీద ఉన్న ప్రేమలో అభివృద్ధి చెందుతున్నారంట. అలాగే మీరు కృపలో కూడా అభివృద్ధి చెందాలని అంటాడు అన్నట్టు. అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి. ప్రేమలో అభివృద్ధి చెందుతున్నారంట. తెస్సలోనిక మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో, తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఏముంటుందంటే 13వ వచనం. 5:13 తెస్సలోనిక పత్రిక తిమోతి, ఒక్క నిమిషం. 5:13లో వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచుడని వేడుకొని. 12 నుండి చదివితే, మరియు సహోదరులారా, తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనాలు. మరియు సహోదరులారా, మీలో ప్రతివాడును ప్రభునందు మీకు పైవాడై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి, బుద్ధి చెప్పేటోళ్ళ మన్నన చేయండి. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. ప్రేమతో ఘనముగా ఎంచమంటున్నది దేవుని వాక్యం. ప్రేమించమని, దేవుని సేవకులను ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు. కనుక అదే పౌలు రాస్తున్నాడు. దేవుడు చెప్పమన్నదే పౌలు చెప్తున్నాడు. కనుక సేవకులను ప్రేమించాలి. 7వది ఈ మధ్య నిన్ననే అనుకుంటాను, తెరీసా వచ్చి నిన్నేనా చిటుకు వచ్చింది. నిన్న అలెగ్జాండర్ అని నా తమ్ముడు వచ్చాడు. నా కూతురు ఒక పని మీద వస్తే సర్టిఫికెట్ పోతే అప్లై చేయడానికి వచ్చింది. అప్పుడు తనని తీసుకొని ఇక్కడికి వచ్చాడు. కొన్ని మాట్లాడుకుంటున్నాం, అది మాట్లాడుకుంటుంటే తాను చెప్తున్నాడు, నా డాడీ చనిపోయే ముందు ఏమి రాయరాట్లేదు, డాడ్ రైటింగ్ ఎంత బాగుంటుంది, మాట్లాడద్దు, డాడ్ రైటింగ్ ఎంత బాగుంటుంది, కానీ అప్పుడు చనిపోయే ముందు ఆయన చెయ్యి షేక్ అయింది. ఆయన ఒక పేపర్ తీసుకొని ప్రసాద్ అని పేరు రాశాడన్నా, మరి ఏం రాయాలనుకున్నాడో పేరు ఒక్కటి రాశాడని చెప్పాడు. కొందరు పేరు రాశాడంటే అందులో నా పేరు ప్రసాద్ అని రాశాడంట. డాడీ చనిపోయే ముందు నీ పేరు రాశాడన్నా. నేను ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నేను సేవ చేస్తున్నాను కనుక సేవకుని కొరకు చనిపోయే ముందు కూడా మా చిన్నాన్న ఆలోచించాడు. ఏదో రాయబోయాడు, పూర్తిగా రాయలేకపోయాడు. ప్రసాద్ అని అయితే రాశాడంట. తర్వాత ఈ మధ్య కొంతకాలం క్రితం కళలోకి వచ్చాడన్న నాకు. ఒకసారి కాదు 2-3 సార్లు కళ్ళలోకి వచ్చి నీ గురించి చెప్తున్నాడు అన్న, ప్రసాద్ అని నీ గురించి చెప్తున్నాడు. తిరిగి నా పెద్ద కూతురు యొక్క పెద్ద కూతురు యూనిస్, వాళ్ళు నాకాడ ఉంటారుగా 2 పిల్లలు. యూనిస్ పేరు చెప్తున్నాడంట, ప్రసాద్ యూనిస్ అని చెప్తున్నాడు. కళలో వచ్చి చెప్తున్నాడు నాకు అని చెప్తున్నాడు. నాకు నేను దుఃఖం ఆపుకుంటున్నాను, కన్నీరు వస్తుంది. ఆయన తమ్ముని ముందలే ఏడ్చేది ఎందుకని ఆపుకుంటున్నాను. అంటే అలా కళ్ళ వస్తారా, అలా వస్తారా, ఇలా అవన్నీ అవసరం లేదు మనకు. ఒకవేళ దేవుడు అనుమతించి మనం కాదనగలమా? సరే కళ వచ్చింది అనుకుందాం. అలా
చనిపోయే ముందు ప్రసాద్ అని రాశాడంట. తర్వాత కలలోకి వచ్చి ప్రసాద్ గురించి మరి చూడండి రా ఏమని చెప్పాడో చెప్తున్నాడంట. దేవుని సేవకుల గురించి దేవుని వాక్యం బాగా ఎరిగిన వాళ్ళు ఆలోచిస్తారు. మా చిన్నాన్న చచ్చిపోయే ముందు నా పేరు రాశాడంట. చూడు, 7వది చెప్పి నేను ముగిస్తాను. 7వది అపోస్తలుల 18. ఆయన నా చిన్న ఆయనే కాదు, నా ఆత్మీయ తండ్రి, నన్ను ప్రభులోకి నడిపించిన వారు. అందుకే చనిపోయే ముందు నా పేరు రాశాడంట. నాకు నిన్ననే తెలిసింది. అపోస్తల కార్యాల గ్రంథం నేను ముగించేస్తాను. ఇదొకటి. 7వది 18వ అధ్యాయం 5వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. సీలయు తిమోతియు మాసిదోనియాకు వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించడానికి ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండాలి. ప్రోత్సాహంగా ఉండాలి సేవకులకు. మళ్ళీ చదువుతాను ఆ వచనం. నేను ముగించేస్తాను. 18:5. సీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించడానికి ఆతృత గలవాడే యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండాను. శీల తిమోతి రాగానే ఇంకా పౌలన్నకు భలే ప్రోత్సాహం అయిపోయింది. ఇంకా చెప్తున్నాను, ఇంకా ఇక్కడ ఏముందండి, పౌలు వాక్యం బోధించు ఆతృత గలవాడ యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచు. విశ్వాసులు సేవకులకు ప్రోత్సాహంగా ఉండాలి. సేవకులే విశ్వాసులకు కాదు, సేవకులు ఉండాలి. అలాగే విశ్వాసులు కూడా సేవకులకు ప్రోత్సాహంగా ఉండాలండి. తమ్ముడు వచ్చాడు, వెళ్ళిపోదాం, తమ్ముడు వచ్చాడు, ఎక్కడ వెళ్ళిపోయి తమ్ముళ్ళు వచ్చారు, చెల్లెళ్ళు వచ్చారు, వెళ్దాం, పని చేద్దాం, అక్కలు వచ్చారు, అన్నలు వచ్చారు, అలా ప్రోత్సాహంగా ఉండాలి. ఫిలిప్పి 1:25 రాసుకోండి. రోమా 16, ఫిలిప్పి 1:25, ఫిలిప్పి 2:25, రోమా 16, 3:2. ఇది చదివి ప్రార్థన చేసేస్తాను. రోమా 16, 3:2 వచనాలు, 3-4. క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనము చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఈ అకుల ప్రిస్కిల్లాలు పౌలు పరిచర్యకు ఎంత ప్రోత్సాహంగా ఉన్నారండి వాళ్ళు. ఇక్కడ తిమోతి, శీల వాళ్ళు ఎంత ప్రోత్సాహంగా ఉన్నారండి. 7 విషయాలు కనుక ప్రోత్సాహంగా ఉండు. ఏమండి, ఆటంకంగా ఉండకు. సేవకులకై అంశం నెంబర్ 1 ప్రార్థించాలి. నెంబర్ 2 అందుబాటులో ఉండాలి. నెంబర్ 3 అవసరాలు తీర్చాలి. నెంబర్ 4 ఆపదలో అండగా ఉండాలి. నెంబర్ 5 ఆనందం కలిగించేలా ప్రవర్తించాలి. నెంబర్ 6 ప్రేమను చూపించాలి. నెంబర్ 7 ప్రోత్సాహంగా ప్రభు పరిచర్లో ప్రభు కొరకు ఆత్మలు సంపాదించుటకు, నూతన ప్రాంతాల్లో సంఘాలు స్థాపించబోటకు, సంఘాలు క్షేమాభివృద్ధి పొందుటకు, సంఖ్యాపరంగా విస్తరించుటకు సహకారులుగా ఉండాలి. మరి 7 విషయాల్లో మనం ఎలాగున్నాం పరీక్షించుకున్నాం. లెట్ us ప్రే. ప్రార్థన. మా మంచి తండ్రి, జీవముగల దేవ, సేవకులకై అనే అంశం ద్వారా 7 విషయాలు మీ వాక్యం ఏమి సెలవిస్తుందో, మీరేమి తెలియచేస్తున్నారు, తేటగా సూటిగా మాట్లాడినారు. వందనాలు. ఈ 7 విషయాల్లో అందరం పరీక్షించుకుంటకు, సరిగా లేని విషయాలు మీ దగ్గర క్షమాపణ అడిగి సరిచేసుకొని సరిగా ముందుకు సాగుటకు, సరిగా ఉన్న విషయాల్లో ఇంకెక్కువగా ఉన్నతంగా సాగుటకు, ఆసక్తిగా ఇంకెక్కువ సాగుటకు సహాయం చేయమని మీ దివ్య వాక్యాన్ని బట్టి, సమయోచితమైన జీవము గల మీ సందేశాన్ని, మీ దివ్య వాక్యాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సంఘాన్ని సకల పరిశుద్ధులను దీవించమని క్రీస్తు యేసు ప్రభువు ద్వారా
విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న తండ్రి యొక్కయు మన విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసం మనకును తను ప్రేమించు సకల పరిశుద్ధులకును సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఒకరినొకరు కలిసి వెళ్ళండి, విన్న వాక్య ప్రకారం ప్రవర్తిస్తూ వర్ధిల్లండి. ప్రైజ్ ద లార్డ్.